ఆగస్టు నెల అధ్యక్ష బాధ్యతల్లో మిగిలిన సభ్య దేశాలతో భారత్ సమన్వయంతో పనిచేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. భారత్ ఎప్పుడూ సమన్వయానికి, చర్చలకు, అంతర్జాతీయ చట్టాలకు గొంతుగా నడుస్తుందని ఆయన స్పష్టం చేశారు. వ్యూహాత్మక ప్రాంతం గిల్గిత్ బాల్టిస్తాన్కు తాత్కాలిక ప్రావిన్సు హోదా కల్పించేందుకు పాకిస్తాన్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముసాయిదా బిల్లుకు తుదిరూపు ఇచ్చిన పాక్ న్యాయశాఖ ప్రతిపాదిత బిల్లును ప్రధాని ఇమ్రాన్కు సమర్పించినట్లు పాక్ మీడియా వెల్లడించింది. అయితే కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్ బాల్టిస్తాన్లు తమ అంతర్భాగమని ఇదివరకే స్పష్టం చేసిన భారత్ చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్తాన్ ప్రభుత్వానికి గాని, ఆ దేశ న్యాయ వ్యవస్థకు గాని ఎలాంటి అధికారాలు ఉండవని తేల్చి చెప్పింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం గిల్గిత్ బాల్టిస్తాన్కు చెందిన సుప్రీం అప్పీలేట్ కోర్టు రద్దవుతుంది. పాకిస్తాన్ ఎన్నికల సంఘంలో ప్రాంతీయ ఎన్నికల కమిషన్ విలీనమవుతుంది. ఈ ప్రాంతం అత్యంత సున్నితమైనందున గిల్గిత్ బాల్టిస్తాన్కు తాత్కాలిక ప్రావిన్సు హోదా కల్పించాలని ప్రతిపాదిత ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ప్రావిన్సులు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉద్దేశించిన పాక్ రాజ్యాంగంలోని మొదటి అధికరణను సవరించనున్నారు. 5 రోజులుగా అటవీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్న మంటలను అదుపులోకి తీసుకువస్తున్నట్లు టర్కీ అధికారులు తెలిపారు. సుమారు 100కు పైగా ప్రాంతాల్లో మంటలను ఆర్పివేసినట్లు వెల్లడించారు. టర్కీలో గత బుధవారం చెలరేగిన ఈ మంటలు సమీపంలోని ఇటలీ, గ్రీస్ దేశాలకు వేగంగా వ్యాపిస్తూ అడవులను దహించి వేస్తున్నాయి. టర్కీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన ఆంతాలియా, ముల్గాతో పాటు మార్మారిస్, మనోగాత్ ప్రాంతాల్లో వేల చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6 మృత్యువాత పడ్డారు. హెలికాప్టర్లు, అగ్నిమాపక యంత్రాల సాయంతో అధికారులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధ్వంసానికి కారకులెవరో కనుగొనే దిశగా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగానే మంటలు చెలరేగినట్లు వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణ ఐరోపాలో చెలరేగిన అగ్నికీలలు మధ్యధర అటవీ ప్రాంతం గుండా ఆఫ్రికా, ఇటలీ, గ్రీస్ దేశాలకు వ్యాపించి ఈ భారీ ప్రమాదాలకు దారితీశాయని చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా దళాలకు తాలిబన్లకు మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా కాందర్ ప్రావిన్స్లో తాలిబన్లు ఉన్నారనే సమాచారంతో వారిపై వైమానిక దాడి జరిపినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 10 మంది వరకు తాలిబన్లు హతమైనట్లు పేర్కొంది. శనివారం నుంచి ఇప్పటివరకు సైన్యం పలు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 250 మంది తాలిబన్లు మృతి చెందినట్లు తెలిపింది. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు కాండం తొలచు పురుగు మరియు ఆకు చుట్టు పురుగుల గుడ్డు, లార్వా మరియు తల్లి పురుగుల నివారణతో వరి పంట అంతా ఆరోగ్యవంతంతో ఉంటుంది. ధనుకా మోటార్. లైన్ డేట్స్ జామ్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో పిల్లలకు హాని కలిగించే ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవీ యూజ్ చేయడం లేదు. 100% డేట్స్ నుండి తయారైనందువల్ల డేట్స్ రుచితో పాటు ఐరన్, విటమిన్స్, మినరల్ శక్తి ఇందులో ఉంది. పిల్లలు ఇష్టపడి తినేవి ఆరోగ్యంగానూ ఉంటే సంతోషమే కదా. లయన్ డేట్స్ జామ్. మా అమ్మలా స్వీట్, సింహంలాంటి స్ట్రెంగ్త్ నాకు. ధానుకా వరి D1 ప్రతి పంటను సోకే రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, పేనుబంక మరియు పిండి నల్లిని సమర్థవంతంగా నివారించి పచ్చదనంతో కూడిన పంటను ఇస్తుంది. ఆకులు వెల్వెటీ మాదిరిగా కనిపిస్తాయి. D1 కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ప్రారంభం. జాతీయ రైతుల నమ్మకం ధానుకా. Getting a job at PVP Japan, the strategic partner of Google Japan, was really a dream come true. We were the first cohort from SRMAP to visit the University of California, Berkeley. When we started participating in competitions and hackathons, we were winning against students from Harvard, Stanford, MIT, students from UC Berkeley itself. The curriculum at SRM University AP is a perfect blend of both theory and practical knowledge. First Indian private university to achieve twin international placements at PVP Inc. Japan, a strategic partner of Google Japan, with a package of 50 lakhs per annum in its maiden batch. SRM University AP, embark on the avenues of excellence. 2 దశాబ్దాలుగా ఖాతాదారులకు నమ్మకమైన సేవలందిస్తున్న చెరుకూరి గ్రూప్. చెరుకూరితో బంధం ఒక నమ్మకమైన అనుబంధం. పారుల్ యూనివర్సిటీ. పారుల్ యూనివర్సిటీ, వడోదరా, గుజరాత్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. 5 నెలల్లో నగను బట్టి తరుగు లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగైనా తరుగే లేదు. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఫోన్ వాడుతున్న వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది.
తాజా ఆఫర్ కింద రెండింతల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపింది. జియో ఫోన్ వినియోగించే వారికి 6 రకాల ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ ప్రయోజనాలు అందుతాయి. 39, 69, 75, 125, 155, 185 రూపాయల రీఛార్జ్ ప్లాన్లకు ఇది వర్తిస్తుంది. 39తో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 MB ఉచిత డేటా లభిస్తుంది. కానీ ఈ ఆఫర్తో 200 MB డేటా పొందవచ్చు. జియోనో డేటా లిమిట్ పేరుతో అపరిమిత డేటా వాడుకునే సౌలభ్యం కల్పిస్తోంది. సాధారణంగా ఏదైనా ప్లాన్ తీసుకుంటే డేటా వినియోగంలో పరిమితి ఉంటుంది. ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే ఒకే రోజు పూర్తి డేటా అయిపోయే వరకు వాడుకోవచ్చు. 127 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 15 రోజుల కాల పరిమితితో 12 GB డేటా లభిస్తుంది. దీన్ని ఒకే రోజులో వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. అదేవిధంగా 247 రూపాయల ప్లాన్పై 25 GB, 447కు 50 GB, 597కు 75 GB, 2397తో 365 GB ఫ్రీడమ్ ప్యాక్లను జియో అందుబాటులోకి తెచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR. స్వరవాణి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. కొన్ని క్షణాల్లో మార్గదర్శి ప్రసార్. నమస్కారం. చెరుకురి గ్రూప్